షణ్ముఖ ఇంటర్నేషనల్ యోగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న యోగా థెరపిస్ట్. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్. భాను ఆ తొక్కుపట్రా అంటూ ఫిదా సినిమాలో సాయి పల్లవి మేనత్తగా యాక్ట్ చేసిన యాక్ట్రెస్ గీతా భాస్కర్ గారిని ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఏ భాను ఏందత్తా జల్దీ పోయి గుడ్లు అర్ధ కిలో శనగపిండి పట్టుకురాపో. ఇంత అరిచి మాట్లాడాలా నేను దగ్గరకు వచ్చేసి అందరు చూస్తారు. తెలంగాణ పిండి వంటలు ఇప్పుడు అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. అంత దూరం నుంచి వచ్చి చేసినందుకు మా వాళ్ళకు మాకు అందరికి సంతోషమైంది. కరీంనగర్ ఫుడ్ ఐటమ్స్ వేరు వేరు దేశాలకు కూడా వెళ్తుంటాయి కదా, యుఎస్ కూడా వెళ్తాయండి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా, చైనా, ఇటలీ, కొరియా, నెదర్లాండ్స్, థాయిలాండ్ ఇలా ప్రతి దేశానికి వాళ్ళకు సంబంధించిన స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. హైదరాబాద్ అనగానే ఎవరికైనా చార్మినార్ గుర్తొస్తుంది. మరి తెలంగాణ అనగానే సకినాలు, సర్వపిండి, మక్కగారెలు, భక్ష్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. మన తెలంగాణకే పరిమితమైన ఫుడ్ ఐటమ్స్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకువెళ్ళడానికి తెలంగాణ ప్రభుత్వం నెదర్లాండ్స్ తో ఒక MOU చేసుకుంది. ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని వీహబ్ లో ఉన్నాను. లోపలికి వెళ్లి ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పే తెలంగాణ ఫుడ్ ఐటమ్స్ గురించి ఇవాళ అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం రండి. తెలంగాణ పిండి వంటలు చాలా ఇప్పుడు అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇదిగోండి కరీంనగర్ నుంచి వచ్చిన కొంతమంది మహిళలు వేడివేడిగా ఇక్కడ సర్వపిండి, సకినాలు, మక్కగారెలు, భక్ష్యాలు తయారు చేస్తూ ఉన్నారు. అసలు నోరూరుతుంది. చాలా మందికి సర్వపిండి ఎలా తయారు చేయాలో కూడా తెలియదు. ఎంతో ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచికి రుచి ఉంటుంది సర్వపిండి. ఇదిగోండి ఇది సర్వపిండి, చూసారా నూనె లాగా ఇప్పుడు అనిపిస్తుంది కానీ దాన్ని బయటికి తీసిన తర్వాత అసలు నూనె అనేదే కనిపించదు. చూసారా ఈ మహిళలందరూ కూడా ఎంత నైపుణ్యంతో ఎంత స్పీడ్గా సర్వపిండి తయారు చేస్తూ ఉన్నారో. ఇదిగోండి మక్కగారెలు, ఇప్పుడు ఈ సీజన్లో మొక్కజొన్నలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, పచ్చి మొక్కజొన్నలతో తయారు చేసే మక్కగారెలు అసలు తెలంగాణకి ఎంతో పేరు తీసుకొచ్చాయి. ఇక్కడ చూసినప్పుడు భక్ష్యాలు, వీటినే ఒక్కో చోట ఒక్కో రకంగా బొబ్బట్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. బొబ్బట్లు తయారు చేస్తూ ఉన్నారు. విప్ప పువ్వుతో సారా తయారు చేస్తారని మనందరికీ తెలిసిందే కదా. విప్ప పువ్వు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే ఉద్దేశంతో గిరిజన మహిళలతో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలైన ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, విప్ప పువ్వుతో తయారు చేసిన కుడుములు ఇవి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి కూడా ఎంతో బాగుంటాయి. అసలు దాన్ని తయారు చేసే విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆవిరి మీద ఉడికిస్తారు. ఇదిగోండి ఇక్కడ చూసినప్పుడు ఇవేమో విప్ప పువ్వు లడ్డూలు. ఎంత మంచిదో, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా తినచ్చు. ఆదిలాబాద్ నుంచి వచ్చిన గోండు మహిళలు ఇక్కడ ఉన్నారు. వీరే ఇవన్నీ కూడా తయారు చేసేది. ఈ మహిళల్ని ఇక్కడ ఈ డెలిగేషన్ కి పిలిచి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తుల్ని కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఆదిలాబాద్ నుంచి వచ్చిన కొమురం బాగుబాయి మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. విప్ప పువ్వు గురించి చెప్పండి, దాని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడు ఇప్ప పువ్వు గురించి మేడం, ఫస్ట్ గవర్నమెంట్ దీని మీద పరిశోధన చేయడం జరిగింది. ఫస్ట్ మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ మహిళలకు ఇచ్చిన 3300 మంది వాళ్ళకి తిరిగాం రక్తం ఉంటే మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగాం రక్తం పెరగడం జరిగింది. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. రక్తం పెరగడానికి చాలా చాలా దీనికి ఏ వటమైన మందులు ఉండదు. అడవిలో ఉత్పత్తి ఇది, మన చేన్ల పండించేది కాదు. ప్రకృతితో నచ్చిన ఉత్పత్తి ఇది. మనము దుంపడం కానీ తెంపడం కానీ అలా ఉండదు. అది రాత్రి నైట్ మొత్తం తయారైన తర్వాత 5 గంటలకు పడుతుంది. మార్చికి ఒక 15 రోజులు వస్తుంది. దాన్ని స్టోర్ చేసి సంవత్సరం మొత్తం నడిపిస్తాం. అమ్మ విప్ప పువ్వుతో ఎలాంటి వస్తువులు తయారు చేస్తారు? ఇప్ప పువ్వు కుడుములు చేస్తాం. ఇప్ప పువ్వు అంటే ఇప్ప పువ్వు కుడుములు, ఇప్ప పువ్వు గారెలు, ఇప్ప పువ్వు వండుకొని తింటాం. కానీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే మార్కెటింగ్, అంటే ఈ లడ్డు అయితే మార్కెటింగ్కి వెళ్ళిపోతుంది. కుడుములు, ఇవి రొట్టెలు, పూరీలు అంటే ఎంతమంది పనికి వస్తాయి తాజా తినేటందుకు. కానీ గవర్నమెంట్ ఏం చేసి ఇట్లా లడ్డు తయారు చేసడం జరిగింది. నేను ఒక్కసారి టేస్ట్ చూసి చెప్పనా ఎలా ఉందా? చెప్పు. ఇది విప్ప పువ్వు కుడుము అనమాట. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను.
మామూలుగా మనం బెల్లము అలాగే బియ్యం పిండి వేసి కుడుములు చేస్తూ ఉంటాం కదా, బట్ ఇందులో విప్ప పువ్వు వేసి చేశారు. అంటే విప్ప పువ్వుతో పాటు బెల్లం వేశారు, ఇంకా ఏం వేశారు? దీంట్లో బెల్లం వేయం, దీంట్లో బెల్లం కూడా వేయరు. వేయం. అది మొత్తం ఏమే మందు లేకుండా పడుతుంది జొన్న. ఓ, నేను అనుకున్నాను కొంచెం తియ్యగా ఉండేసరికి ఇందులో బెల్లం వేశారేమో అనుకున్నాను. విప్ప పువ్వే తీయగా ఉంటుంది. విప్ప పువ్వే తియ్యగా ఉంటుంది, నిజమే. ఇది విప్ప పువ్వు లడ్డు. ఇది కూడా టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందమ్మా. ఏమేం వేస్ట్ చేశారు ఇది? దీంట్లో ఇప్ప పువ్వు, పల్లీలు, నువ్వులు, కాజు, బాదము, యాలకుల పొడి, బెల్లం, లడ్డు. చాలా బాగున్నాయి రెండు కూడా. చూసారు కదా, విప్ప పువ్వు సారా గురించే చాలా మందికి తెలుసు, కానీ విప్ప పువ్వుతో ఇలా ఆరోగ్యాన్నిచ్చే అనేక ఐటమ్స్ చేసుకోవచ్చు. విప్ప పువ్వుని భద్రాచలం రాముడికి ప్రసాదంగా కూడా సమర్పిస్తారు కదా. మేము కూడా ఇప్ప పువ్వుని దేవుని చేసినాకనే ముట్టుకుంటాం మేడం. దేవుడికి నివేదించిన తర్వాతే ముట్టుకుంటారు. భాను ఆ తొక్కు పట్రా అంటూ ఫిదా సినిమాలో సాయి పల్లవి మేనత్తగా యాక్ట్ చేసిన యాక్ట్రెస్ గీతా భాస్కర్ గారిని ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు. విహబ్ లో జరుగుతున్న కల్నరీ టూరిజం కాన్ఫరెన్స్ కి ఆవిడ కూడా అటెండ్ అయ్యారు. అయితే తెలంగాణ యాస భాషతో పాటు ఫుడ్ ఐటమ్స్ కి అభిరుచులకి రుచులకి ఆవిడ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటారు. గీత గారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఇంత అరిచి మాట్లాడాలా? నేను దగ్గరకు వచ్చేసి అందరు చూస్తారు. అది అట్లనే పెట్టు, అట్లనే పెట్టు. బాణికి చెప్పినట్టే, ఊరికి పచ్చడి తీసుకురావే అన్నట్టు నువ్వు దగ్గరకు పెట్టు. ఇంత అరిచి ఎందుకు నేను మాట్లాడాలని అంటున్నాను. అసలు మీకు అందరూ కూడా భానులాగే కనిపిస్తారా? అందరూ మేనకోడలేనా? అంతే అంతేనా? జుట్టు ఇట్లా వేసుకో, భానులాగానే కనబడతా. ఓహో, నేను ఇలా జుట్టు ఇలా వేసుకుంటే భానులాగా, అంటే సాయి పల్లవి లాగా తిడతారు నన్ను. భానులాగా అంత పొడుగు లేదు, పెంచుకో. అంటే కల్నరీ టూరిజం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే మొన్న మాది ఏపీలో కూడా అయిందనమాట. ఐ వాజ్ వన్ ఆఫ్ ద ప్యానలిస్ట్ అక్కడ. అయితే నాకు ఏంటంటే నేను ఎప్పుడు ఏమంటానంటే ఏదైనా అకాడమిక్గా కావాలి అనమాట. అంటే పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. మధ్యలో మనం చేస్తే మాత్రం అంతగా ఉండదు, అంత మార్పు రాదు. ఇప్పుడు సర్వపిండి అన్నది కొంచెం నూనె అంతా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు నిన్ను తినమంటే నేను డయటింగ్ అని ఇంతనే తింటావు, అంతేనా? అదే పిల్లలకి ఇస్తే పిల్లలకు వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళు ఎగురుతారు కదా, వాళ్ళకి ఎంత తిన్నా కానీ అరిగిపోతుంది, వాళ్ళకి కరెక్ట్ అవుతుంది వాళ్ళకి. సో అక్కడి నుంచి వాళ్ళకి మనం అది ఇచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళని చూడట్లే. పిల్లలందరూ కూడా పిజ్జాలు బర్గర్లకి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. అలాంటిది మన తెలంగాణ ఫుడ్ అయినా సర్వపిండి భక్ష్యాలు ఇవన్నీ కూడా వాళ్ళకి సెట్ అవుతాయా? వాళ్ళు ఇష్టపడతారంటారా? అంటే అవి కూడా తినని. ఇప్పుడు వీ వాంట్ ద చిల్డ్రన్ టు ట్రావెల్ వరల్డ్ వైడ్ కదా, అది కూడా అలవాటు పడాలి వాళ్ళు. ఇదే కావాలి అదే కావాలనేది కాదు. కాకపోతే మనది కూడా కొంచెం వాళ్ళకి ఫస్ట్ నుంచి మనం వాళ్ళకి అలవాటు చేయిస్తే స్కూల్స్లో కూడా ఒక్కరోజు, వారానికి ఒక్కరోజు వాళ్ళకి మన కల్నరీ ఫుడ్ది, అంటే మన సర్వపిండి కానీ సకినాలు వర్క్షాప్ పెట్టవచ్చు. వాళ్ళకి సర్వపిండి ఎట్లా చేయాలని వర్క్షాప్ పెట్టవచ్చు. ఇవన్నీ మనకి వాళ్ళు నేర్పొచ్చు కదా. ఇప్పుడు చైనా జపాన్ అంతా పిల్లల్ని వాళ్ళు చేయిస్తారనమాట. అట్లా మన స్కూల్స్లో ఎందుకు చేయిపోయారు అనేది. అట్లా చేసుకుంటూ వస్తే మన కల్చర్ ఉంటుంది, పెరుగుతుంది, అట్లనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి మనది చూడండి వాసన ఎంతవరకు వస్తుందో అక్కడ వండుతుంటే. మన పోపే ఒక పెద్ద ఇది అనమాట. పోపు వేయడమే మనకి ఎన్ని రకాలు వేస్తాం మనం. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏదేది ఎందుకు వేస్తున్నాం అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా, అది బెస్ట్ అని నాకు. మీరు ఒక్క రోటి పచ్చడితో బాగా వైరల్ అయిపోయారు. తర్వాత కల్నరీ లాంజ్ లోకి మీరు ఎలా వచ్చారు? నా పచ్చడితోటి వచ్చిన నేను. నా పచ్చడి గురించి మాట్లాడినప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసినారనమాట, ఆ ఒక అల్లం పచ్చడితోటి. సో అట్లా నాకు గోపితోటి అటాచ్మెంట్ అయింది. ప్రతిదానికి పిలుస్తాడు, వస్తా, తింటా, పోతా. అమ్మలకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మలు కూడా చాలా బిజీ అయిపోయారు, వర్కింగ్ విమెన్ అయిపోయారు, బిజినెస్లు చేస్తూ ఉన్నారు కదా. ఎందుకంటే అమ్మల్లో మార్పు వస్తేనే కదా పిల్లలు కూడా ఇలాంటి ఇంటి ఫుడ్ని తినేది. వారానికి అట్లీస్ట్ ఒక 2 రోజులు స్విగ్గీ జొమాటోలు స్టాప్ చేసేసి ఇంట్లో వంట చేసి పెట్టమని చెప్తా. పప్పన్నమైనా పెట్టమంట.
తెలంగాణ కల్నరీ ఎక్స్పెరిమెంటల్ టూరిజం యాక్సిలేటర్లో ఇప్పుడు అనేక రకాలైన ఫుడ్ ప్రొడక్ట్స్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్నారు రత్న గారు ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయో చెప్పండి. ఎస్ అండి, నా పేరు రత్న. Okay. మా బ్రాండ్ పేరు కిచెన్ కౌండిన్యాసా. సో మా దగ్గర వేరియస్ సీడ్ బేస్డ్, లీఫ్, వెజిటబుల్స్, పల్స్ బేస్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. లీఫ్ బేస్డ్ వచ్చి మీరు కొత్తిమీర టొమాటో ఎప్పుడు పొడి విని ఉండరు. మా దగ్గర కొత్తిమీర టొమాటో ఉంది, పుదీనా ఉంది, కరివేపాకు, మునగాకు, ఇట్లా చాలా లీఫ్ బేస్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అలాగే వెజిటబుల్ బేస్డ్ వచ్చి మా దగ్గర బీట్రూట్, కాకరకాయ, క్యారెట్, ఇవన్నీ ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే ప్లెయిన్ బీట్రూట్ పౌడర్ కాదండి ఇది. సో ఇట్స్ అ ఫ్లేవర్డ్ వర్షన్ అనమాట. సో బీట్రూట్ ని డిహైడ్రేట్ చేసి దానిలో మా అమ్మమ్మ పాతకాలం రెసిపీ యాడ్ చేసి అదొక ఫ్లేవర్ఫుల్ వర్షన్ అనమాట. ఒకసారి చూపిస్తారా? పాతకాలపువి వర్షన్ యాడ్ చేశారు అంటే ఏంటి? సో ఆ వెజిటబుల్స్ ని డిహైడ్రేట్ చేసాక ఆ రెసిపీ అమ్మమ్మ ఒక రకంగా చేశారనమాట. అందులోని పప్పులు కొనేసి, జీలకర్ర వేసి, వెల్లుల్లిపాయ వేసి, పచ్చిమిర్చి వేసి, సో అవన్నీ కలిపేసి స్లో రోస్ట్ లోని, స్మాల్ బ్యాచెస్ లోని మేము చేస్తాం అనమాట. సో కోర్స్ గా గ్రైండ్ చేస్తాము. టెక్స్చర్ కూడా మీకు ఫైన్ గా ఉండదు. సో పాతకాలంలో ఎలా ఉంటుందో గరుగ్గా అట్లా చేస్తాము. ఇది రైస్ తోనే తినొచ్చు. రైస్ తోనే కాదు, మీరు ఇడ్లీ కానీ, దోశ కానీ, ఆల్ మోడర్న్ బ్రేక్ఫాస్ట్ లో కూడా స్పెషల్ చేస్తాం. ఇక్కడ ఇంత చిన్న చిన్న బాటిల్స్ లో కూడా పెట్టారే. ఇవి శాంపుల్ చేయడానికి అని తెచ్చి. శాంపిల్స్ కోసమా? ఓకే. ఇంకా ఏమున్నాయంటే మీ దగ్గర? కొత్తిమీర, టొమాటో అన్నారు కదా, ఒకసారి చూపిస్తారా? అన్ని పౌడర్స్ లాగే ఎందుకున్నాయి, పికిల్స్ లా కాకుండా? అంటే ఆయిల్ ఉండదు, గిల్ట్ ఫ్రీ పచ్చడీస్ అనమాట. సో ఇవన్నీ రోటి పచ్చడిని మేము పొడి వర్షన్ లో తెచ్చాము. సో దట్ ఇది జనాలు ఏంటంటే తెలుగుగా రైస్ లో కాకుండా ఇప్పుడు అన్నిటి మీద స్ప్రింకిల్ చేసుకున్నారు. ఒక స్టిర్ ఫ్రై చేసిన, లేకపోతే ఆమ్లెట్ వేసుకున్న, అన్నిటి మీద స్ప్రింకిల్ చేసుకుంటాం. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఆవకాయలాగా పచ్చళ్ళలా కాకుండా ప్రతి ఐటమ్ ని కూడా రోటి పచ్చడి చేసేదాన్ని కూడా ఏకంగా పౌడర్ గా చేసేసారు. పాతకాలం రెసిపీస్. ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ థాట్ అండి, బాగుంది. వీటి హెల్త్ బెనిఫిట్స్ చెప్పగలరా? సో మోస్ట్ ఆఫ్ ద లీఫ్ వెజిటబుల్ ఫ్లేవర్స్ అండి, దే ఆర్ రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం. వీటికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి, డయాబెటిక్ ఫ్రెండ్లీ. సో పిల్లలకి కూడా చాలా, బీట్రూట్ డైరెక్ట్ గా తినమంటే పిల్లలు ఏడుస్తారు. కానీ మా ఫ్లేవర్ కి చాలా మంది కిడ్స్ ఫ్యాన్స్ అనమాట. వాళ్ళకి చాలా ఇష్టం. సో ఇష్టంగా, అదేదో కష్టంగా కాకుండా ఇష్టంగా తింటారు. బాగుందండి, నైస్. నేను కూడా ఈరోజు చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. పిల్లలు బాగా ఇష్టపడేలా చేయాలంటే నిజంగా ఇలా పౌడర్స్ లాగా చేసి పెడితే కూడా మంచిది. రైస్ లోకే కాదు, రోటీస్ లోకే కాదు, బ్రేక్ఫాస్ట్ లో, స్నాక్స్ లో కూడా ఈ పౌడర్స్ ని మనం వాడుకోవచ్చు. కల్నరీ లాంజ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ను కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. ఒకప్పుడు కుటుంబాన్ని గడపడం కోసం, అలాగే ఇంట్లో ఖాళీగా కూర్చోలేక కరీంనగర్ కు చెందిన శోభ గారు పిండి వంటలు ఇంట్లోనే తయారు చేయడం మొదలు పెట్టారు. ఇద్దరితో మొదలైన ఆమె వ్యాపారం ఇంతింతై వటుడింతై అన్నట్టు ఇప్పుడు ఎంతో పెద్ద స్థాయికి ఎదిగింది. అయితే ఈ రోజు జరుగుతున్న డెలిగేషన్ కి ఆమె కరీంనగర్ నుంచి కొంతమంది మహిళలను తీసుకొచ్చేసి తెలంగాణ వంటల్ని అందరికీ రుచి చూపించారు. నమస్తే శోభ గారు. నమస్తే అండి. శోభ గారు, మీ వాళ్ళు చేసిన ఐటమ్స్ ఎంతో మంది ఫారినర్స్ కూడా రుచి చూసారు. ఏమన్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి? వాళ్ళు చాలా బాగుంది అని చెప్పారు మాకు. వాళ్ళు చాలా బాగుంది అని చెప్తే మాకు చాలా సంతోషం అనిపించింది. మేము ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి చేసినందుకు మా వాళ్ళకు, మాకు అందరికీ సంతోషమైంది. ఇట్లనే గోపి గారు ప్రతిదానికి ఈవెంట్కు మమ్మల్ని ఆహ్వానిస్తారు. ప్రతిదానికి వస్తాము. మీరు కూడా ఎవరు పిలిచినా కూడా వస్తాము. మాది ఇద్దరితోని స్టార్ట్ చేశాము. ఏ పిండి వంటలు చేస్తూ ఉంటారండి? మాకు అంటే మొత్తము చకినాలు, బిల్లప్పాలు, అరిసెలు, చేగోడీలు, లడ్డు, ఇక అన్ని రకాల వంటలు చేస్తాము. సర్వపిండి, భక్షాలు, మక్కగారెలు ఎక్కువ ఉంటుంది మాకు సాయంత్రం. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చా ఎక్కడి నుంచైనా? ఎందుకంటే కరీంనగర్ ఫుడ్ ఐటమ్స్ వేరు వేరు దేశాలకు కూడా వెళ్తుంటాయి కదా. యుఎస్ కూడా వెళ్తాయండి, యుఎస్కి వెళ్తాయి. మళ్ళా ఇట్లా గృహ ప్రవేశాలకు ఇస్తాం, మళ్ళీ పెళ్ళిళ్ళకు, సారేళ్ళకి ఇస్తాం. అన్ని ఫంక్షన్స్కు ఏది కావాలంటే అది ఇస్తామండి.